ఆపరేషన్ సింధూర్ ప్రభావం పాకిస్తాన్ పై ఏ విధంగా ఉందో ఇప్పుడు ఈ బ్రేకింగ్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఇక పార్లమెంటులో పాకిస్తాన్ ప్రెసిడెంటే మాపై మరో యుద్ధానికి భారత్ అయితే ఏర్పాటు చేసుకుంటుంది అంటూ కూడా ఆయన భయపడుతున్నారు. పాకిస్తాన్తో యుద్ధం వద్దు, మీరు చర్చలకు ముందుకు రండి అంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పాకిస్తాన్లోని అటు పార్లమెంటులో పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తను ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రెసిడెంట్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారంటే ఆపరేషన్ సింధూర్తో ఎంత భయభ్రాంతులకు గురైందో పాకిస్తాన్ మనకు అర్థమవుతోంది. ఇక భయంతో వణికిపోతోంది పాకిస్తాన్. తొలిసారి పాక్ నోట శాంతి మంత్రం అయితే వినిపిస్తోంది. మాపై మరో యుద్ధానికి భారత్ రెడీ అవుతోంది అంటూ పాక్ ప్రెసిడెంట్ అయితే ప్రకటిస్తున్నారు. యుద్ధ క్షేత్రం నుంచి చర్చల టేబుల్ వద్దకు రండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా ఆసిఫ్ అలీ జర్దారీ విజ్ఞప్తి చేశారు. ఆఫ్ఘాన్ పైన అక్కసు వెళ్లగక్కుతున్నారు జర్దారీ. భారత్ అనుకూల దేశంగా అభివర్ణించిన జర్దారీ ఆఫ్ఘాన్ కూడా చర్చలకు రావాలంటూ కూడా పిలుపునిస్తున్నారు. ఇక భారత్ మళ్లీ దాడి చేస్తే ఎలా అన్న భయంతో పాకిస్తాన్ ఉంది. ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది పాకిస్తాన్. ఇక అప్పుల కోసం ప్రపంచ దేశాల ముందు కూడా క్యూ కడుతోంది. ఇప్పుడు భారత్ అటాక్ చేస్తే కోలుకోవడం కష్టమనే భయంతో ఉంది పాకిస్తాన్. అందుకే చర్చలు అంటూ శాంతి మంత్రం జపిస్తోంది అంటూ కూడా మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ అనేది పాకిస్తాన్ పైన ఏ విధంగా ఉందో ఈ న్యూస్ చూస్తే మనకు అర్థమవుతోంది. మరోసారి భారత్ దాడి చేసే అవకాశం ఉంది. ఆ దాడికి సిద్ధమవుతోంది భారత్ అంటూ కూడా వారు భయపడుతున్నారు. సో యుద్ధ క్షేత్రం నుంచి బయటకు వచ్చి చర్చల ద్వారా శాంతియుత ఉండాలి అంటూ కూడా పాకిస్తాన్ ప్రెసిడెంట్ కోరుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. ఏకంగా పార్లమెంటు సాక్షిగానే ఆసిఫ్ అలీ జర్దారీ ఈ విజ్ఞప్తి చేశారు. మనం చూడొచ్చు, ఆఫ్ఘాన్ పైన కూడా ఆయన అక్కసు అయితే వెళ్ళగక్కుతున్నారు. అటు భారత్ అయితే అనుకూల దేశంగా ఉంది అంటూ కూడా ఆయన అభివర్ణిస్తున్నారు. మరి ఏంటి, ఎందుకు భారత్ని ఈ విధంగా అభివర్ణిస్తున్నారు అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే భారత్ ఏ విధంగా దాడి చేసింది, సో దీనికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి గల కారణాలు ఏంటో మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్తో వారైతే భయపడ్డారు. కానీ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి? For another war. As a lifelong advocate of regional peace, I would not recommend it. Today, trapped in the strategic short-sightedness, India's leaders said they are preparing for another war. As a lifelong advocate of regional peace, I would not recommend it. Today, trapped in the strategic short-sightedness, India's leaders said they are preparing for another war. As a lifelong advocate of regional peace, I would not recommend it. Today, trapped in the strategic short-sightedness, India's leaders said they are preparing for another war. As a lifelong advocate of regional peace, I would not recommend it. Today, trapped in the strategic short-sightedness, India's leaders said they are preparing for another war. As a lifelong advocate of regional peace, I would not recommend it. Today, trapped in the strategic short-sightedness, India's leaders said they are preparing for another war. As a lifelong advocate of regional peace, I would not recommend it. Today, trapped in the strategic short-sightedness, India's leaders said they are preparing for another war. As a lifelong advocate of regional peace, I would not recommend it. Today, trapped in the strategic short-sightedness, India's leaders said they are preparing for another war. As a lifelong advocate of regional peace, I would not recommend it. Today, trapped in the strategic short-sightedness, India's leaders said they are preparing for another. ఇక తొలిసారి పాకిస్తాన్ నోట శాంతి మంత్రం వినిపిస్తోంది. ఏంటి, ఉన్నట్టుండిగా పాకిస్తాన్ శాంతి మంత్రాన్ని జపించడానికి గల కారణాలేంటి? భారత్ మాపై మరో యుద్ధానికి తెర తీస్తోంది అంటూ కూడా వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు సాక్షిగానే పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ మాపై మరో యుద్ధానికి సిద్ధమవుతోంది అని. నిజంగానే భారత్ పాకిస్తాన్ పై మరో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉందా? అసలు ఏం జరుగుతోంది? పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఈ విధమైన వ్యాఖ్యలు పార్లమెంట్లో చేయడానికి గల కారణాలేంటి? పూర్తి
డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏం జరుగుతోంది? నిజంగానే భారత్ పాకిస్తాన్ పై మరొక యుద్ధం అనేది జరపబోతోందా? ఏమనుకోవచ్చు పాకిస్తాన్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలకు సంబంధించి? ఇప్పుడు పాకిస్తాన్ గత కొంతకాలంగా కూడా అంతర్యుద్ధాన్ని ఎదుర్కొంటుంది. ఈ ఒకవైపు బలిస్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన తాలిబాన్లు ఇద్దరు కూడా రెండు వైపులా ఉక్కిరి బిక్కిరి ఆడకుండా పాకిస్తాన్ పైన దాడి చేస్తున్నారు. ఇప్పుడు దానిలో భాగంగా వారిపై దాడి చేయలేక వారి వెనుక భారత్ ఉంది అనేది ఒక నెపం అయితే పెడుతుంది. ప్రపంచం ముందు తీసుకువెళ్లేందుకు ప్రపంచం ముందు దోషిగా భారత్ చూపించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా గతంలో ఏదైతే ఆపరేషన్ సింధూర్ సమయంలో బలిస్ లిబరేషన్ ఆర్మీ పశ్చిమాసియా నుంచి, పశ్చిమ దిశ నుంచి మేము మీకు సపోర్ట్ చేస్తామంటే గతంలో లేఖ రాసింది. తర్వాత ఇటు గత కొంతకాలం దశాబ్ద కాలంగా కూడా బలూచిస్తాన్ అనే ఒక దేశాన్ని మాకు స్వతంత్రంగా ప్రకటించాలంటే కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించి వారు ఒప్పుకోకపోవడంతోనే పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తం చేస్తూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తుంది. తర్వాత తెహ్రీక్ తాలిబాన్, వీరు కూడా సరిహద్దు వివాదం కొనసాగుతుంది పాకిస్తాన్ కు, ఆఫ్ఘనిస్తాన్ కు. ఈ నేపథ్యంలో వారు కూడా దాడులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో తొలిసారి పాక్ మాత్రం శాంతి మంత్రాన్ని ఎత్తుకుంటుంది. మాపై మరో యుద్ధానికి భారత్ రెడీ అవుతుందంటూ కూడా పాక్ ప్రెసిడెంట్ ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే యుద్ధ క్షేత్రం నుంచి చర్చల టేబుల్ వద్దకు రండి అంటూ కూడా పిలుపునిస్తున్నారు. ఇక పార్లమెంట్ సాక్షిగా ఇటు పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఒక పిలుపునిచ్చారు. ఆఫ్ఘన్ పైన అక్కసు వెలగక్కారు జర్దారీ. ఇక భారత్ అనుకూల దేశంగా జర్దారీ ఆఫ్ఘనిస్తాన్ ను అభివర్ణించారు. ఇక ఆఫ్ఘాన్ కూడా చర్చలకు రావాలని కూడా పిలుపునిస్తున్నారు. అంటే పాకిస్తాన్ పైన దాడి చేస్తున్న నేపథ్యంలో ఇటు ఆఫ్ఘనిస్తాన్ ని ఎదుర్కోలేక గతంలోనే ఆపరేషన్ సింధూర్ సమయంలోనే ఆర్థికంగా పాకిస్తాన్ కుదేలైపోయింది. వాళ్ళు దాడి చేయలేక, యుద్ధం చేయలేక కాలబేరానికి వచ్చి కార్గిల్ విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నారు. కానీ ఏదో ఒక చోట భారత్ పైన దాడి చేయాలని ఏదో ఒక చోట ఉగ్రదాడికి కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రలు చాలా భక్తులు చేసింది భారత ప్రభుత్వం, భారత సైన్యం. కానీ ఏదో ఒక చోట ప్రాణ నష్టం జరిగేలా కూడా వాళ్ళు దాడులు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు ఇటీవల రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన దాడి కానీ, ఆ తర్వాత కొన్ని ప్లాన్ చేసినప్పటికీ కూడా ఆ ప్లాన్స్ అన్ని కూడా భగ్నమయ్యాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో వారి దాడిని ఎదుర్కోలేక ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న దాడి కానీ, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడులు కానీ, ఈ రెండు దాడులను ఎదుర్కోలేక వారిద్దరి వెనుక భారత్ ఉంది. భారత్ మరి యుద్ధానికి సిద్ధమవుతుంది. ఏదో విధంగా మాపై దాడి చేయాలని చూస్తుంది. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఇతర దేశాల నుంచి మా మీద దండయాత్ర చేపిస్తున్నాయని ఈ ప్రధానంగా పాకిస్తాన్ భయపడటం. దానిలో భాగంగానే పాకిస్తాన్ పార్లమెంట్ వేదికగా జర్దారీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పటికే బేకలతో ఆర్థిక కష్టాల్లో పాకిస్తాన్ ఉంది. అప్పుల కోసం ప్రపంచ దేశాల ముందు కీపడుతోంది. ఇప్పుడు భారత్ అటాక్ చేస్తే కోలుకోవడం కష్టమని భయంతోనే పాకిస్తాన్ ఉన్న నేపథ్యంలోనే అందుకని చర్చలకు రావాలని కూడా శాంతి మంత్రం ఎత్తుకుంటుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే భారతే వెనుకుంటే ఈ రెండు దేశాలతో మాపై దాడి చేపిస్తున్నాయనేది ప్రధానంగా పాకిస్తాన్ భావిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు శాంతి చర్చలకు పిలుపునిస్తూ ఉన్నారు. అంటే ఒకవైపు శాంతి చర్చలు అంటూనే ఇటు పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ కానీ, బండిపుర బోర్డర్ ఏదైతుందో అక్కడ అనంతనాగ్ జిల్లాలోను చుట్టుపక్కల ప్రాంతాల్లో వారు జమ్మూ కాశ్మీర్ లోకి పాకిస్తాన్ బోర్డర్ నుంచి రావడం, అక్కడ నుంచి ఏదో విధంగా కుట్రలు పనడం, స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసుకోవడం, ఏదో విధంగా భారత్ నష్టం చేకూర్చాలని ప్రణాళిక వైపు చేస్తూనే మన శాంతి మంత్రం ఎత్తుకుంటున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు భారత్ ఇటువంటి రియాక్షన్ ఉంటుంది భారత్ నుంచి ఎదుర్కోవాల్సింది. కానీ పార్లమెంట్ వేదికగా, పాకిస్తాన్ పార్లమెంట్ వేదికగా జర్దారీ ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటు భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సింది. కానీ భారత్ మరో యుద్ధానికి రెడీ అవుతోంది అనేది ప్రధానంగా వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో కూడా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. శివ, ఒకవైపేమో భారత్ మరోసారి యుద్ధానికి సిద్ధమవుతోంది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు దాయాది దేశం పైన ఇంత అనుకూల వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే భారత్ అనుకూల దేశం అని మరొక వైపు అంటున్నారు, మరోవైపు యుద్ధానికి సిద్ధమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఈ ద్వంద్వ వైఖరిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? దీంట్లో ఏదైనా అంతరార్థం ఉంది అనుకోవచ్చా? ఒకవైపు శాంతి చర్చల పేరుతోనే వారు చర్చలు జరపడానికి సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఏ విధంగా దెబ్బకొట్టాలని వ్యూహాలతో కూడా ముందుకు వెళ్లేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే వ్యూహాత్మకంగా ఇటు మొదటి నుంచి కూడా చూస్తున్నాం. ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ వంకరని వారు చూపిస్తున్నారు. ప్రతి సందర్భంలో కూడా ఏదో విధంగా దాడి చేయాలి, భారత్ పై నెబనెట్టాలి, భారత్ పైన ఏదో విధంగా అంటే ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ కానీ, మరోవైపు తెహ్రీక్ తాలిబాన్, అది ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన తాలిబాన్లు కానీ చేసే దాడి వెనుక భారత్ ఉంది అనేది ఈ పార్లమెంట్ వేదికగా చెప్పడం ద్వారా అంటే ప్రపంచానికి తెలుస్తుంది. ప్రపంచానికి ముందు ఏదో విధంగా భారత్ ను దోషిగా నిలబెట్టాలి, ఏదో విధంగా నింద వేయాలి అనేది ప్రధానంగా భావిస్తున్నట్లుగా కూడా ఈ నిపుణులు కూడా, రక్షణ రంగ నిపుణులు కానీ, ఇటు భారత్ సంబంధించిన
కేంద్ర మంత్రులకు సంబంధించి అనుచర వర్గం కానీ ప్రధానంగా దీనికి సంబంధించి అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే భారత్ ఏదో విధంగా నెపం నెట్టాలి అనేది ప్రధానంగా భావిస్తున్నారు. అంటే ఆ యుద్ధానికి సిద్ధమవుతోంది భారత్ అనేది డైరెక్ట్ గా, అంటే ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తున్న నేపథ్యంలో దాని వెనుక భారత్ ఉంది అనేది ప్రధానంగా పాకిస్తాన్ భావిస్తాం. దానిలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అనేది కొంతమంది నిపుణులైతే అంచనా వేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక పాకిస్తాన్ అయితే వణికిపోతోంది అని చెప్పుకోవచ్చు. ఒక పాక్ నోట తొలిసారి శాంతి మంత్రం అయితే వినిపిస్తోంది. మాపై మరో యుద్ధానికి భారత్ రెడీ అవుతోంది అంటూ కూడా పాక్ ప్రెసిడెంట్ అయితే ప్రకటించారు. యుద్ధ క్షేత్రం నుంచి చర్చల టేబుల్ వద్దకు రండి అంటూ పార్లమెంటు సాక్షిగా ఆసిఫ్ అలీ జర్దారీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆఫ్ఘన్ పైన అక్కసు వెలగక్కుతున్నారు జర్దారీ పార్లమెంటు సాక్షిగానే. అటు భారత్ అనుకూల దేశం అంటూ ఒకవైపు, అదేవిధంగా భారత్ మరో యుద్ధానికి దారి తీస్తోంది అంటూ కూడా మరొక వైపు, ఈ విధమైన ద్వంద్వ వైఖరితో పాకిస్తాన్ ప్రెసిడెంట్ పార్లమెంటు సాక్షిగా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఏం జరగబోతోంది అంటూ కూడా చర్చలైతే జరుగుతున్నాయి. అటు ఆఫ్ఘన్ కూడా చర్చలకు రావాలి, అదేవిధంగా భారత్ అనుకూల దేశంగా అని అభివర్ణిస్తున్నారు. భారత్ మళ్లీ దాడి చేస్తే పరిస్థితి ఏంటి అనే కోణంలో వారంతా ఆందోళన చెందుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ అయితే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో అయితే ఉంది. అటు అప్పుల కోసం ప్రపంచ దేశాల చుట్టూ కూడా తిరుగుతూ క్యూ కడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు భారత్ ఒకవేళ అటాక్ చేస్తే కష్టం అనే భావనలో కూడా పాకిస్తాన్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. మరి ఏం జరగబోతోంది అన్న కోణంలో విశ్లేషకులు అయితే ఆలోచిస్తున్న పరిస్థితి నెలకొంటున్నాయి. ఒకవైపు భారత్ మాపై మరో యుద్ధానికి సిద్ధమవుతోంది అని వ్యాఖ్యానించడం, మరోవైపు భారత్ అనుకూల దేశం ఆఫ్ఘన్ కూడా చర్చలకు రావాలి అంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ కూడా చర్చలకు పిలవడం, యుద్ధ క్షేత్రం నుంచి చర్చల వద్దకు రండి అంటూ కూడా విజ్ఞప్తులు చేయడము ఏ విధంగా చూడొచ్చు అనేది కూడా చాలా మంది మదిని తోలుస్తున్న ప్రశ్న ఇది. సో ఈ ద్వంద్వ వైఖరికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరి ఏం జరగబోతోంది అనేది చూడాలి. Short-sightedness, India's leaders said they are preparing for another war. As a lifelong advocate of regional peace, I would not recommend it. Today, trapped in the strategic short-sightedness, India's leaders said they are preparing for another war. As a lifelong advocate of regional